గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి యొక్క శ్లోకముల వ్యాఖ్యానములు రచించిన వారికి, గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 58వ శ్లోకముకు విపుల భావము, అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 58వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. దృశాద్రాగీయస్యాదరదలిత నీలోత్పలరుచా దమీయాంసం దీనం స్నపన కృపయా మామపి శివే. అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యతా వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ, శివుని ప్రియురాల ఓ పార్వతీదేవి, ఎంతో పొడవైనటువంటి నల్ల కలువల కాంతితో కూడినటువంటి నీ కరుణాపూరితమైనటువంటి చూపులను, ఎంతో దూరముగా ఉన్నవాడను, ఎంతో దీనస్థితిలో ఉన్నవాడను అయిన నన్ను కూడా తడుపుము. ఈ విధముగా చేయటం వలన నీకు ఎటువంటి హాని జరగదు, అంతేకాక అది సమంజసము కూడా. హిమకరుని యొక్క కాంతి కిరణములతో వనములను భువనములను సమానముగాని తన కిరణములను ప్రసరించును కదా. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తవ కరుణాభరితాపాంగ వీక్షణముతోడ సహజ మనుజుడ నంగూడ ఆవహించవే. అది చాలు నన్ను ధరించగన్ హిమకరుని కిరణముల వృష్టి భువనములన్ వనములను కేలీతిగా మున్కను చేయురితిగన్. విశాలాక్షి మనలను కాచున్ కరుణతో వడిగను దయగా. మనము ఏదైనా కోరికతో ఎవరైనా పెద్దవారి దగ్గరికి ఒక అభ్యర్థనతోనూ మనం వెళ్ళాము అనుకోండి, వారితో మనము సంభాషణ ఏ విధముగా చేయాలి అనే విధాన్ని తెలియజేస్తున్నట్టుగా అన్న విధంగా ఈ శ్లోకము కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు జగదంబను తన కరుణాపూరిత చూపులతో పూర్తిగా తడపమని అమ్మవారిని అభ్యర్థిస్తున్నట్టుగా ఈ శ్లోకంలో కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా విశాల మనస్కులు
ఎవరికైనా ఉపకారము చేయాలి అనేటువంటి దయాగుణము కలవారు. అందరినీ సమానముగానే చూస్తారు. చంద్రుని యొక్క చల్లని కాంతి కిరణములు భువనములపైన వనములపైన సమానముగా కురుస్తాయి కదా అంటూ శంకరులు ఈ శ్లోక రచనను చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలో గురువు గారు జగదంబను శివే అంటూ సంబోధించారు. ఈ విధముగా జగదంబను సంబోధించడము గత శ్లోకాలలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. శివే అంటే ఓ శివుని ప్రియురాలా అని అర్థం. శివుడు నిర్మల మనస్కుడు అని, ఐశ్వర్య ప్రదాత అని లోక విదితమే కదా. అటువంటి లక్షణములను శివుని ప్రియురాలు అయినటువంటి పార్వతీదేవికి కూడా ఉండడము సమంజసము అనే విధంగా ఆ విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా గురువు గారు అమ్మవారిని ఈ శ్లోకంలో శివే అంటూ సంబోధించినట్టుగా మనం గ్రహించుకోవచ్చు. దృశా ద్రాగీయస్య దరదలిత నీలోత్పల రుచా అన్నారు. అమ్మవారి చూపులు ద్రాగీయస్య అంటే ఎంతో విశాలముగాను ఎంతో పొడవుగాను ఉంటాయి అన్న విధంగా చెబుతూ, ఆ చూపులు అప్పుడే వికసించినటువంటి నల్ల కలువల కాంతితో కూడి ఉంటాయి అని తెలియజేశారు. అప్పుడే వికసించిన నల్ల కలువులు ఎంత అందంగానూ ఎంత మనోహరంగానూ ఉంటాయో అంత మనోహరమైనటువంటి చూపులు కలది అని తెలియజేస్తున్నారు తన మొదటి పాఠంలో. అమ్మవారు హిమాలయ పర్వతములలో భారతదేశానికి చిట్ట చివరిగా ఉత్తర దిక్కున ఉంటారు ఆవిడ. అది కూడా హిమాలయ పర్వతాలలో గుహలలో ఉంటారు. గురువు గారు మరొక చివరగా ఉండేటువంటి కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో దక్షిణ దిక్కుగా ఆయన ఉంటూ ఉంటారు. అంటే అమ్మవారు ఎంతో ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశంలో ఉంటే అమ్మవారికి ఇతను ఎంతో దూరముగాను ఎంతో లోతుగాను ఉన్నారు శంకరుడు. ఇదే విషయాన్ని తెలియజేసుకుంటూ, నేను ఎంత దూరముగా ఉన్నా సరే నీకు నన్ను చూడడము అనేటువంటిది ఏమీ కష్టము కాదు, అది అవలీలగా జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి దృష్టి ద్రాఘీయస్య దృశా ద్రాఘీయస్య అంటూ ఆ శ్లోకాన్ని ప్రారంభంలోనే తెలియజేసుకున్నారు. సౌందర్యలహరిలోని 49వ శ్లోకంలో కూడా విశాల కళ్యాణి అంటూ అమ్మవారి చూపులు విశాలముగాను ఎంతో పొడవుగాను ఉంటాయి అని, అవి ఆ చూపులు ఎంతో మంగళకరమైనవి అనే విధంగా కూడా ఆ 49వ శ్లోకంలో శంకరుడు తెలియజేశారు కూడా మనకి. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావంని నా తరువాతి వీడియోలో తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.